బ్రేకింగ్ న్యూస్. హిల్డ్ పాలసీ లీక్ పై విచారణ కొనసాగుతుందన్నారు మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు. జీవో లీక్ పై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. హిల్డ్ పాలసీ లీకేజ్ వెనుక ఎవరున్నా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి పొంగులేటి. కేబినెట్ మంత్రులైనా అధికారులైనా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. తాము పారదర్శకమైన పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా పారదర్శకంగా చేస్తుంది. ఇందాక చెప్పినట్టు 4 గోడల మధ్య నలుగురు వ్యక్తులతో ఏది చేయదు. అదేవిధంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించి ఎవరైనా, అది మా సహచర మంత్రులు నాతో పాటు నేను కానీ, నా సహచర మంత్రులు కానీ, అధికారులు కానీ అపోహ కల్పించే ఊహాజనకమైన లీకులు ఇస్తే ఇప్పటికే ప్రభుత్వం అటువంటి నిజంగా ఉన్న విషయాన్ని నువ్వు చెప్తే దాంట్లో తప్పేం లేదు, ప్రభుత్వమే చెప్తుంది పారదర్శకంగా ఉంటుందని. కానీ లేనిది ఉన్నట్టు చిత్రీకరించి లీకులు ఎవరైనా చేస్తే అటువంటి వారు ఎంత పెద్దవాళ్ళైనా ఈ ప్రభుత్వం చట్టరీత్యా తగు చర్యలు కూడా చేస్తుందనేది అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు చెప్పడం జరిగింది. మళ్ళీ నేను అదే రిపీట్ చేస్తున్నాను. తమ ప్రభుత్వం వస్తే ఆక్షన్ కన్వర్షన్ భూములు వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ అనడంతో ఈ బెదిరింపు ధోరణి సరికాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వారిలా తామేమీ ఇష్టారాధ్యంగా వ్యవహరించడం లేదన్నారు మంత్రి. కేటీఆర్ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని, జీవో జారీ కాగానే కుంభకోణంగా బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క అడుగు కూడా ముందుకు పడందే ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలన్నదే వీరి ఉద్దేశంగా తేల్చి చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. బురద చల్లి తుడుచుకోమనడం సరికాదన్నారు మంత్రి. ఇక పాలసీ లీకేజీపై విచారణ కొనసాగుతుందని, గత ప్రభుత్వం చేసిన అన్ని అక్రమాలపైన దర్యాప్తు జరుగుతుందని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ముందే వచ్చిందని, దానిపైన ఖచ్చితంగా పత్రికలు వచ్చిన దానిపైన నిజంగానే వచ్చిందా అని విచారణ జరిపే ఆ బాధ్యత తీసుకోవాలి, విచారణ జరిపిస్తాం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు, చెప్పండి, హిల్ట్ పాలసీ అటు జీవో లీకేజీకి సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్నట్టు చెప్పుకొస్తున్నారు. దీనిపై అసలు నిజా నిర్ధారణలు ఎప్పటిలోగా బయటకు వచ్చే అవకాశం ఉంది? సో ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ శాఖల్లోనే దీనికి సంబంధించి కూడా ఎవరో లీక్ చేస్తున్నారనే వాదనలో అటు అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. సో ఎంతవరకు వచ్చింది విచారణ? మొత్తానికి హిల్ట్ పాలసీ లీకేజీ వ్యవహారానికి సంబంధించి కూడా మంత్రులు స్పందించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరోపక్క శ్రీధర్ బాబు కూడా ఘాటుగా స్పందించారు. ఏదైతే ఈ యొక్క లీకేజీలకు సంబంధించి క్యాబినెట్ మంత్రులున్నా, నాతో పాటు ఇంకెవరైనా ఉన్నా, లేదంటే అధికారంలో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరున్నా సరే, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరున్నా సరే చర్యలు తప్పవనేటువంటి హెచ్చరికలు మాత్రం మంత్రులు జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే విచారణ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే హిల్ట్ పాలసీ జీవో కంటే ముందుగానే ప్రతిపక్ష నేత కేటీఆర్ కు చేర్చవేసింది ఎవరు అన్న అంశంపైన కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా దుమారం రేగుతూ ఉంది. సచివాలయంలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది, మంత్రుల మధ్య చాలా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో విచారణ జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సీక్రెట్ ఇంపార్టెంట్ విషయాలు బయటికి లీక్ చేస్తున్న వ్యక్తులు ఎవరు, తద్వారా వాళ్ళు ఏం లబ్ధి పొందాలనుకుంటున్నారు? ఎందుకంటే కేటీఆర్ మాట్లాడిన మాటలకు సంబంధించి 5 లక్షల కోట్ల రూపాయల ఒక భారీ స్కామ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం తెరదించిందన్న అంశానికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. అది పెద్ద దుమారంగా మారింది. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలకు కూడా దారితీసింది. కాబట్టి ఇలా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు అంశంపైన కూడా పెద్ద ఎత్తున కూడా విచారణ సాగుతూ ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే సమగ్ర నివేదిక విజిలెన్స్ ప్రభుత్వానికి ఇచ్చే యోచనలో ఉంది. ఇప్పటికే కొంత స్పష్టత వచ్చినప్పటికీ ఇది ఏదైతే ఇండస్ట్రియల్ శాఖ నుంచే ఈ యొక్క లేఖ లీక్ అయిన అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఎవరు లీక్ చేశారన్న అంశానికి సంబంధించి కూడా కేటీఆర్ ఫోన్కు ఎవరి ఫోన్ నుంచి ఈ యొక్క పాలసీ వివరాలు వెళ్ళాయన్న అంశానికి సంబంధించి అయితే ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. కాబట్టి ఈ నేపథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కూడా స్పందించారు. ఖచ్చితంగా దీనిపైన ఎవరున్నా చర్యలు తప్పవనే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మరి చూడాలి విజిలెన్స్ నివేదిక ఎప్పుడు వస్తుంది. ఈ సమ్మిట్ తర్వాత దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నెల 9తో ముగుస్తుంది. మరోపక్క 2 ఏళ్ల పాలన ముగించుకొని కూడా వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యానికి సంబంధించి కూడా 13న పూర్తిగా ఈ వారోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి ఆ తర్వాత దీనికి సంబంధించి దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత చర్యలకు దిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఓకే, రైట్ వాసు, థ్యాంక్ యూ.